చాలా విశేషముగా సాక్షాత్తు పరమేశ్వరుడిచే పొగడబడినటువంటి ఒక ఘట్టం ఉంది. ఆ అమ్మవారి యొక్క చెవులకి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు. తాటంక యుగళీభూత తపనోడుపమండల అనే పదప్రయోగం కూడా చేస్తారు. ఈ తాటంకాలు అనేటటువంటి యుగళి ఓ పక్క సూర్యుడు చంద్రుడు రెండు ఎలాగో అన్ని అంటే సమస్తమైనటువంటి విశ్వము ఎక్కడ ఉందయ్యా అంటే అమ్మవారి చెవుల్లో నుంచి వచ్చేటువంటి శబ్దము దగ్గర ఉందండి. ఆవిడ ఈ విశ్వాన్నంతా కూడా సూర్యుడు చంద్రుడు లేకపోతే జీవం లేదమ్మా. ఈ జీవం మొత్తానికి కారణం సూర్యుడు చంద్రుడు. సౌరశక్తి చంద్రశక్తి. సూర్యనారాయణమూర్తి సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడు పరమేశ్వరుడిది సౌరశక్తి అయితే అమ్మవారి యొక్క శ్రీ విద్యనంతా చంద్ర విద్య అంటారు, చంద్రశక్తి. ఈ శివశక్త్యాయుక్తో అనే పదాన్ని ఆ చెవులకు ఉండేటటువంటి తాటంకాలతో ఆ తల్లి రుజువు చేస్తూ ఉంటుంది. చెప్పడానికి రెండు చెవులున్నా చేసే పనేమిటమ్మా? ఒకటే. కాబట్టి ఈ సృష్టిలో పార్వతీ పరమేశ్వరులు మనం ఏదో భేదం అనుకుంటాం గాని ఈ ఇరువురు చేసేటటువంటి పని ఒకటే. కాబట్టి చక్కగా అద్భుతంగా రెండు ఒకటై ఉండాలి అనే విషయాన్ని మన చెవులు మనకు చెప్తూ ఉంటాయి. రెండు చెవులుగా కనిపించిన పనేమిటి ఒకటే మాట వింటాం కదా, అవునా? కాబట్టి ఎప్పుడు రెండుగా కనిపిస్తే ఏదో రెండున్నాయని మనం అనుకుంటాం. రెండు ఉండకూడదు. ద్వితీయాద్వై భయం భవతి. శంకరాచార్యులు వారు చెప్పారు, రెండుంటే భయపడి తీరాల్సిందే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మాసి. ఒకటికే ఎప్పుడైనా బలం ఎక్కువ. ఒకటి అనేదే సిద్ధాంతము. కాబట్టి ఆ శక్తిగా చూసినప్పుడు తల్లిగా గోచరిస్తుంది, చైతన్యంగా చూసినప్పుడు పరమేశ్వరుడిగా గోచరిస్తుంది ఆ తల్లి. కాబట్టి యజ్ఞము అందరూ చేస్తారు. నాకు తెలిసి కన్యకా పరమేశ్వరి లాగా యజ్ఞం చేసేవాళ్ళు చాలా కొలది మంది ఉంటారు. యజ్ఞం అంటే ఏమిటి? తన్ను తాను సమర్పించుకోవడం యజ్ఞం. సాక్రిఫైస్. తనని తాను సమర్పించుకోవడానికంటే మించినటువంటి యజ్ఞం లేదు. అది ఆ తల్లి చూపించింది మనందరికీ. పరమాత్మతోటి ఐక్యం కావాలి కానీ వృధా అయినటువంటి వాటి పట్ల, లౌకికమైన విషయాల పట్ల, ఆ ప్రజ్ఞతో కూడిన వాటి పట్ల ఎప్పుడూ మనం ప్రధానమైనటువంటి ప్రాధాన్యతని చూపించకూడదు. ఎందుకు? ఇవన్నీ అశాశ్వతం. ఈ తాటంకాలు చాలా మహత్తరమైనటువంటివి, చాలా విశేషమైనటువంటివి. ఎందుకు తాటంకాలు మహత్తరము అంటే అక్కడ మనం చరిత్ర మణికర్ణికలో స్నానం చేస్తే అయిపోతుంది అనుకున్నాం కదా. తాటంకాలు చెవులకి పెడతారమ్మా. ఈ పంచభూతాలలో మొట్టమొదటిది ఏమిటి? తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత. మొట్టమొదటిది ఆకాశం, అవునా? ఆకాశానికి ఎవరు మూలం? శబ్దము. ఆకాశంలో ఉండే అమ్మవారి శక్తి పేరేమిటి? శబ్దము. ఆకాశంలో ఉండే ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఎవరు? అమ్మవారే. అర్థమైందమ్మా? కాబట్టి చెవులు సమస్తమైనటువంటి శృతులకి మూలమేమిటి? చెవులు. శృతి అంటారు. శ్రోత, ఇప్పుడు వింటున్నారు మీరు. శృతి మాట, శ్రోత వినేవాడు. కాబట్టి సమస్తమైనటువంటి శబ్దాలకి మూలమైనటువంటిది ఈ కర్మేంద్రియం పనిచేస్తే నాలిక, జ్ఞానేంద్రియం ఏదయ్యా దీన్ని గ్రహించేదంటే చెవు. కాబట్టి అన్ని వేదాలని ఒకసారి చదువుకుంటే ఏ పుణ్యం వస్తుందో ఈ రెండు తాటంకాలు అమ్మవారి చెవుకి గనక మనం వేస్తే, ధరింపజేస్తే, వచ్చినప్పుడు చూసి తాటంకాలకి నమస్కారం చేసుకుంటే ఆ పుణ్యం వస్తుందమ్మా. 4 వేదాలు చదివిన పుణ్యం కావాలి అంటే అమ్మవారి చెవులకున్న తాటంకాలకి నమస్కారం. చదవటమేమో మంత్రం, ఈ చూసి నమస్కరించుకొని ఆ ఫలితాన్ని తెచ్చుకోవడాన్ని తంత్రము అంటారు. కాబట్టి ఈ తంత్రము ద్వారా అందరూ వేదం చదవలేరు కదా, మరి మనకి వేదం చదివిన ఫలితం కావాలి కదా. ఏం చెయ్యాలి
అంటే ఈ అమ్మవారి యొక్క తాటంకాలకి ఒక్కసారి చూసి నమస్కారం చేసుకుంటే సమస్తమైనటువంటి వేదాలని ఒకసారి విన్న ఫలితం వస్తుంది. అమ్మవారి యొక్క ముక్కు పుడక దేనికి గుర్తు? గంధము. అవునా? కాబట్టి సమస్తమైనటువంటి భూతత్వానికి నమస్కారం చేసుకున్నట్టు. అమ్మవారికి నైవేద్యానికి ఓ పండు తీసుకొని వెళ్ళో అంత ఏదో ఒకటి వండినటువంటి పదార్థమో తీసుకొని వచ్చి దాన్ని ప్రసాదంగా తీసుకుంటే సమస్తమైన జలాలకి చేసుకున్నటువంటి పుణ్యం వస్తుంది. ఏమా అమ్మవారి నామాన్ని బయటికంటే సమస్తమైనటువంటి వాయువులకి, అమ్మవారి గుళ్ళో వెళ్ళినప్పుడు అమ్మవారికి ఒక్కళ్ళకే దండం పెట్టుకోకూడదు, దీపాన్ని చూసి దండం పెట్టుకోవాలి. ఆ దీపానికి దండం పెట్టడం వల్ల సమస్తమైనటువంటి అగ్నులకి నమస్కారం చేసిన పుణ్యము ఫలితం వస్తుంది. ఆ అమ్మవారి కళ్ళు, దీపము ఈ రెండు చూస్తే సమస్తమైనటువంటి జ్యోతులకి నమస్కరించుకున్నట్టు.